తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు తర్జన భర్జన పడుతూ ఉన్నారు. నిన్నంతా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేకపోయినా ఇవాళైనా ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం ఉంది. అసెంబ్లీని బహిష్కరించేందుకు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు జానారెడ్డి. ఈ విషయంపై దిగ్విజయ్ సింగ్ తోనూ చర్చిస్తున్నారు జానారెడ్డి. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏకపక్షంగా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు దీనికి నిరసనగానే అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు తర్జన భర్జన పడుతూ ఉన్నారు. నిన్నంతా దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారనుకున్నాను, కానీ తీసుకోలేకపోయామని అంటున్నారు. ఇవాళైనా ఒక నిర్ణయానికి వస్తారని సీనియర్లు భావిస్తూ ఉన్నారు. అసెంబ్లీని బహిష్కరించేందుకు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్నారు జానారెడ్డి. ఈ విషయంపై దిగ్విజయ్ సింగ్ తోనూ మాట్లాడుతున్నట్టు జానారెడ్డి తెలిపారు. మా ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మురళి, కాంగ్రెస్ పార్టీ అయితే నిన్న రోజంతా ఈ విషయం మీద సంప్రదింపులు జరిగింది. అంతర్గతంగా కొంత పార్టీలోనూ అలాగే ఢిల్లీకి సంబంధించిన ముఖ్య నాయకులతోనూ కూడా సంప్రదింపులు జరిపిస్తారు. కూడా ఒక నిర్ణయానికి అయితే కాంగ్రెస్ పార్టీ రాలేకపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి సమస్య ప్రభుత్వ వైఖరిని ఏదో రకంగా తొప్పట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా ప్రభుత్వం విషయంలో నిర్ణయం తీసుకుంది. గతంలో అనేక సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడిగా జనారెడ్డి కొన్ని సూచనలు చేసిన సందర్భంలో అధికార పార్టీ కొంత పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. కానీ మొన్నటి రోజున రేవంత్ రెడ్డి సండ్ర వెంకటవీరయ్యని సస్పెండ్ చేసినటువంటి క్రమంలో ఇది పూర్తిగా చట్టవిరుద్ధం, ఈ రకంగా వ్యవహరించడం సరివరం చేస్తున్నటువంటి వ్యవహారం కాదు. సభలో నిరసన తెలియజేయడం అనేది సభ్యులకు ఉండేటువంటి హక్కు. అటు బడ్జెట్ సమావేశాల సందర్భంలో కావచ్చు, లేక గవర్నర్ ప్రసంగంలో కావచ్చు, ఎప్పుడైనా సరే నిరసన తెలియజేయడం అనేది రొటీన్ గా జరిగేటువంటి కార్యక్రమమే. ఆ ఒక్క అంశం ప్రాతిపదికన సభ్యులను ఈ రకంగా సస్పెండ్ చేసుకుంటూ పోవడం అనేది మంచి సంప్రదాయం కాదు అంటూ జానారెడ్డి పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా అధికార పార్టీ సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇంత సీరియస్ గా రియాక్ట్ అవ్వాలా అనేటువంటి మరొక ఆర్గ్యుమెంట్ కూడా పార్టీలో నడుస్తుంది. పార్టీ ఇంకా విషయంలో ఒక ఫైనల్ కన్క్లూజన్ అయితే రాలేదు. ఉదయం 11 గంటలకి మీడియా ముందుకి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాబోతున్నారు. అనుకున్నటువంటి ఎజెండా ప్రకారం 11 గంటలకే బడ్జెట్ ప్రారంభం కావాల్సింది. కానీ నా కేబినెట్ సమావేశం తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 12 గంటలకి బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కాబట్టి 11 గంటలకి తమ పార్టీకి సంబంధించిన వైఖరిని వెల్లడించబోతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటిస్తున్నారు. 11 గంటలకి పార్టీ అధికారికంగా జరుగుతున్న పరిణామాల పట్ల తమ నిరసనని ఏ రకంగా వ్యక్తం చేయబోతున్నాము అనే విషయాన్ని చెప్పబోతోంది. ఈ రోజు బడ్జెట్ వరకు బహిష్కరించి ఊరుకోవాలా, లేక టోటల్ గా బడ్జెట్ సమావేశాన్ని మొత్తానికి బహిష్కరించాలా, లేక సభలో తమ ప్రొటెస్ట్ తెలియజేసి కూర్చోవాలా, ఈ అంశాన్ని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్కౌట్ చేస్తుంది. మరి కాసేపట్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. కానీ ఎందుకంటే ఒక్కసారి టీడీపీకి సంబంధించిన సభ్యులే కదా సస్పెండ్ అయింది, మనకెందుకు అని చెప్పి మనం ఊరుకుంటూ కూర్చుంటే భవిష్యత్తులో అది తమ వరకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఏ రకమైన అంశాల మీదైనా సరే నిరసన తెలియజేసేటువంటి క్రమంలో తమను కూడా ఇదే రకంగా సస్పెండ్ చేసి సభ నుంచి బయటకు పంపిస్తారా అనేటువంటి ఒక భయం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఇష్యూని సీరియస్ గానే తీసుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. రైట్ మురళి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ వైఖరి ఏంటో మరో గంటలో మనకు తెలిసిపోతుంది.